యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా మూసీ ఉగ్రరూపం దాల్చింది. జూలూరులో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. దీంతో పోచంపల్లి టు బీబీనగర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాము నల్గొండ నుంచి అందిస్తారు. రాము, మరి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మూసీ నది వరద ఉధృతి పెరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాము? అమూల్య, గడిచిన 24 గంటలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తా ఉన్నాయి. జోరు వానలతో ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతా ఉంది. జిల్లా అంతా కూడా ప్రభావం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నదికి మహోద్ధతంగా ప్రవహిస్తా ఉంది. దాదాపు 12,000 క్యూసెక్ల నీరు ఫ్లో వస్తుండడంతో మూసీ నది అంతా కూడా గ్రామాల మీదుగా చుట్టేసుకుంటూ వస్తుంది. లో లెవెల్ బ్రిడ్జ్లు ఎక్కడవుతున్నాయో అక్కడ మూసీ నది మహోద్ధతంగా ప్రవహించడంతో చాలా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా బీబీనగర్, ఒలిగొండ, రావణపేట, అదేవిధంగా చిట్యాల మండలాల్లో మూసీ నది మహోద్ధతంగా ప్రవహిస్తుండడంతో 80 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జూలూరు గ్రామం వద్ద భీమలింగం తత్వ, అదేవిధంగా ఒలిగొండ వద్ద కూడా ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా కాజువేలు దాటకుండా, కలవట్లు దాటకుండా, మూసీ నదులు కొట్టుకుపోకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. పోలీసులు అనుచరం కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా డిండి మండలంలో 105 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మేలచెరువులో 120 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అదేవిధంగా కోదాడలో అయితే అత్యధికంగా 130 మిల్లీమీటర్ల వర్షపాతం కురవడంతో కోదాడంతా కూడా అతలకుతలమవుతుంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎడతెరపు లేకుండా వర్షాలు కురవడంతో కోదాడలోని షిరిడి సాయినగర్, అదేవిధంగా తులసినగర్ టౌన్షిప్ లో నీళ్లలో మునిగిపోయాయి. దీంతో రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తం కూడా అదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మేలచెరువు, మఠంపల్లి, అనంతగిరి, నేరేడ్చర్ల, అదేవిధంగా జాన్పాడు మండలాల్లో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపోలుతా ఉన్నాయి. దాదాపు 20 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 5 బైకులు ఎక్కడికక్కడ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ ప్రాణ నష్టం జరగపోయినప్పుడు కూడా భారీగా ఆస్తి నష్టం జరిగిందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వజనపల్లిటింది, హుజూర్నగర్ రాకపోకలు బంద్ అయ్యాయి. అదేవిధంగా పోచంపల్లి నుంచి బీబీనగర్ రాకపోకలు బంద్ అయ్యాయి. జూలూరు నుంచి భువనగిరి కూడా రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎక్కడికక్కడ మూసీ నది ఉధృతంగా ప్రవహించిన చోట, చెరువు కట్టలు దిగిన చోట, అదేవిధంగా కృష్ణా నది ప్రవహిస్తున్న చోట ఎక్కడికక్కడ కూడా ఆ సమీప గ్రామాల ప్రజలు, పరివాహక గ్రామాల ప్రజలైతే చిగురుటాకులా ఉనికిపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులకు సెలవులు రద్దు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు కూడా సూర్యాపేట జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న, ఇవాళ, రేపు 3 రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించినట్టుగా కూడా కలెక్టర్ తెలపడం జరిగింది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నామని చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎక్కడ కూడా ప్రజల్ని రక్షించేటువంటి చర్యలు కానీ, ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. కేవలం మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న చోట మాత్రమే పోలీస్ శాఖ ఒకటే పనిచేస్తుంది. ఇతర శాఖలు ఎవరు కూడా అక్కడ కనిపించట్లేదు అంటూ కూడా వాపోతూ ఉన్నారు. కోదాడ పట్టణంలో అయితే తులసినగర్ కాలనీ, అదేవిధంగా షిరిడి నగర్ కాలనీలో ప్రతి చోట కూడా వర్షాలు వస్తూ ఉంటాయి. ప్రతి చోట తమ ఇల్లు మునిగిపోతూ ఉంటాయి ప్రతి సీజన్ లో కూడా. కానీ ప్రభుత్వాధికారులు ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ కాలువ నిర్మాణం చేయడం కానీ, అదేవిధంగా లోతట్టుకు సంబంధించిన ప్రాంతాల జలమయం కాకుండా చర్యలు తీసుకోవడంలో ప్రతిసారి కూడా ప్రభుత్వం విఫలమైతే వస్తున్నట్టు కూడా కోదాడ పట్టణ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇక నాగార్జున సాగర్ డ్యామ్ కు కూడా భారీగా వరద నీరు వస్తుంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తారు. 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతం వదిలిపెడుతున్నారు. దీంతో పాటు అటు కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. అక్కడ కూడా 8 గేట్లు ఎత్తారు. దీంతో ప్రాజెక్టుల కింద, ఆ కాలువల కింద, అదేవిధంగా మేజర్ల కింద కూడా అవన్నీ కూడా కట్టలన్నీ కూడా ప్రమాదకరంగా మారాయి. చెరువులు అయితే దాదాపు 10 చెరువులు కట్టలు దిగాయి నల్గొండ జిల్లాలో. ఈ 10 చెరువులకు సంబంధించినటువంటి కట్టల మరమ్మతులకు సంబంధించి కూడా ఇప్పటివరకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడంతో వందలాది ఎకరాల పంట అంతా కూడా చెరువులు కల్పిస్తా ఉన్నాయి. నీట మునిగిపోయే పంటలన్నీ కూడా నష్టపోయాయని కూడా రైతులు వాపోతూ ఉన్నారు. సాగర్మ కాలువ కింద కూడా బిక్కుబిక్కుంటూ గడుపుతూ ఉన్నారు. గత వానకాల సీజన్ లో అయితే కాగిత రామచంద్రాపురం, నడిగుడ మండలంలో సాగర్మ కాలువ గండిపడడంతో 2,000 ఎకరాల పంట అంతా కూడా నష్టపోయింది. ఇప్పటి వరకు కూడా వ్యవసాయానికి పనికిరాంతగా ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా ప్రభావం ఎక్కువగా ఉంది. మరొక 72 గంటల పాటు ఈ రెడ్ అలర్ట్ ప్రకటించారు కాబట్టి జిల్లా ప్రజలైతే కొంత భయాందోళన గురవుతా ఉన్నారు. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.